హలో ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం క్వాంటిటీ అప్టిట్యూడ్ సెషన్స్ మాట్లాడుతున్నాం కదా. ప్రాక్టీస్ సెట్ 2. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ట్రై టు సాల్వ్ దిస్ వన్. If the radius of the base and the height of the right circular cone is increased by what is the percentage change in its percentage increase in volume? వాల్యూమ్లో ఎంత ఇంక్రీజ్ అవుతుందో మాట్లాడమంటున్నారు. వెరీ గుడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. నాకు చేంజ్ ఏమన్నా జరిగితే ఈ ఉన్న వేరియబుల్స్లో అవుతుంది, కానీ కాన్స్టెంట్ వల్ల ఎలాంటి చేంజ్ రాదు. రైట్, ఆర్ స్క్వేర్ అండ్ హెచ్, ఆర్ ఇంటూ హెచ్. సో ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. రైట్, ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు నేను సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ మాట్లాడుకోవచ్చు. ఓకే, పర్సంటేజెస్లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఏదైనా రెండు టర్మ్స్ ప్రొడక్ట్లో ఉంటే వాటికి సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ అప్లై చేయొచ్చు. రైట్, రిక్వైర్డ్ పర్సంటేజ్ చేంజ్ 10% 3 టైమ్స్ చేయాలి అంటే డైరెక్ట్ ఆన్సర్ 33.1%. సక్సెసివ్ పర్సంటేజ్ చేస్తే 33.1%. సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ ఎలా చేస్తామంటే చూడండి, 10 + 10 + 10 × 10/100. ఇది ఫస్ట్ టైం, ఇక్కడికి 21 వస్తుంది. సెకండ్ టైం వచ్చేసి రేడియస్ ఇక్కడ వరకు. ఇప్పుడు ఫుల్ కనుక చేస్తే 21 + 10 + 21 × 10/100. This is the second successive percentage change. So total 33.1%, 21%. Right, overall 33.1%. Option D is the correct answer. Super. Next, a plus b, a into b. So first of all, a plus b whole square formula మాట్లాడితే a plus b whole square, a square b square 2ab. Very good. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు, 8² 64. నాకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 2ab అంటే +20. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 64 - 20, విచ్ ఈస్ 44. ఆప్షన్ డి is the correct answer. Super. Next, 40% of A is 60 less than 30% of B. Then find 250% of B. Given that A plus B is equal to 900. Super. ఏం చెప్తున్నారు? 40% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40% అంటే డివైడెడ్ బై 100 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ 60 లెస్ దాన్ 30% ఆఫ్ బి కంటే 30% ఆఫ్ బి కంటే 60 తక్కువ. రైట్, 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 4a ఈజ్ ఈక్వల్ టు 3b - 600. డినామినేటర్లో అన్ని 10 రాసుకొని ఇక్కడ 10 × 10 రాస్తే 600 అవుతుంది. రైట్, వెరీ గుడ్, డన్, వెరీ గుడ్. సో 3b - 4a వాల్యూ 600. దెన్ ఫైండ్ 250% ఆఫ్ బి. అంటే బి వాల్యూ కావాలి నాకు. అంటే ఆ టర్మ్ని 4b + 4aగా రాద్దాం. 9 4 times 36. డన్. 7b వాల్యూ రెండింటిని యాడ్ చేస్తే 42. b 6 7 times 42. నన్ను అడుగుతుంది 250%, అంటే b 2.5 times. 2.5 times b is equal to 25 × 60. 25 6 times 150, పక్కన 0. 1500. Option B is the correct answer for this question. Very good, very good. Next question. What is the area of the rhombus whose sides and the smaller diagonal is? Very good. So area of rhombus is half d1 d2. Required area is half d1 d2. Very good. Okay. సో రాంబస్ అంటే ఎలా ఉంటుంది నీకు? ఇది రాంబస్. ఓకే, సో వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ గివెన్ యాజ్, అంటే ఇది 5. హూజ్ సైడ్ 13, 5 రిమైనింగ్ 12, 5 13. రైట్,
సైడ్ ఈజ్ 12 అంటే టోటల్ డయాగ్నల్ ఇటువైపు కూడా 12 5 5 12 12 సో అన్ని 13 అయిపోతాయి. ఓకే వెరీ గుడ్. సో హాఫ్ d1 d2 పైథాగరస్ ట్రిప్లెట్ రాకపోతే జస్ట్ 13 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ 13 స్క్వేర్ 169 మైనస్ 25 144, ఏ వాల్యూ 12. ఓకే వెరీ గుడ్. హాఫ్ d1 is given as 10, d2 is 24, 120 centimeter square. 120 centimeters square is the final answer for this question. Very good. Next question. Out of the total number of students in a class, 45% are boys and remaining are girls. 45% boys and remaining 55% girls. 50% of the girls, which is 176, participated in a drawing competition. Find the total number of boys in the class. Very good. 50% of the girls ఎంత మాట్లాడుతున్నారు? 50% of girls is 176 అంటే టోటల్ గర్ల్స్ ఆర్, దాన్ని డబల్ చేద్దాం, 17 34 352. ఓకే సో 45% అంటే 55% వాల్యూ 352. నాకు కావాల్సింది 45% వాల్యూ. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్, బాయ్స్ ఆర్ వీళ్ళు గర్ల్స్ వీళ్ళు బాయ్స్, టోటల్ గర్ల్స్ టోటల్ బాయ్స్. 5 11 times, 5 9 times, 11 32 times, 320 minus 32 288. 288 is the final answer for this question. Option C is the correct answer. Super. Then very good. Next question. Root 3 cosecant 2x is equal to, వెరీ గుడ్, అంటే కొసీకెంట్ 2x is equal to 2/√3. డన్. 2/√3 కొసీకెంట్లో ఎప్పుడు వస్తుంది? కొసీకెంట్ 60 అయినప్పుడు వస్తుంది. అంటే 2x వాల్యూ 60, x వాల్యూ 30 degrees. x is 30 degrees. Option D is the correct answer for this question. Super. Next question. Find the value of a sine square. Super. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 65 అండ్ 35 టోటల్ 65 25 మాట్లాడచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది వచ్చేసి సైన్ స్క్వేర్ 65 ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ 25ని 90 మైనస్ 65గా రాసుకోవచ్చు. కరెక్ట్, 90 మైనస్ 65. అలాగే కాస్ స్క్వేర్ 35 ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 55ని 90 మైనస్ 35గా రాయొచ్చు. వెరీ గుడ్. సైన్ స్క్వేర్ 65 ప్లస్ sin 90 minus theta, sin 90 minus theta, which is cos theta, cos square 65 plus cos square 35 plus cos square cos 90 minus theta sin square 35. Very good. నేను ఇక్కడ ఏం అప్లై చేశాను? సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఫస్ట్ క్వాడ్రెంట్లోనే ఉన్నాయి కాస్లు, కాస్ సైన్ ఇంటర్చేంజ్ అవుతాయి. రైట్, వెరీ గుడ్. అలాగే నాకు ఇక్కడ ఐడెంటిటీ తెలిస్తే చాలు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. రైట్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అయిపోతుంది. తర్వాత కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇది కూడా 1, 1 ప్లస్ 1 విచ్ ఈజ్ 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ D is equal to
BC by A. Fourth proportion D is BC by A. 18 into 8 by 3. 8 into 18 by 3. 3 6 times 18, 6 8 times. Very good. Option D is the correct answer for this question. Super. Next one. A is to B, B is to C. A is to B is to C కావాలి అంటే B ఇక్కడ 5 పార్ట్స్ ఉంది, B ఇక్కడ 4 పార్ట్స్ ఉంది. సో ఈ రేషియో మొత్తాన్ని 5తో ఈ రేషియో మొత్తాన్ని 4తో మల్టిప్లై చేస్తే చాలు. సో దట్ B would become 20 here, 5 4 times 20 here. ఈక్వల్ చేసేసాం. 3 5 times 15, 20, 4 7 times 28. 15, 20, 28. Option A is the correct answer for this question. Super. Very good. Next question. Find the simplified value of 12 divided by 3 of 2 అంటే అది ఫస్ట్ చేయాలి, ప్లస్ 11 of 2 22. ఈ మొత్తాన్ని 4తో డివైడ్ చేయాలి. వెరీ గుడ్. 6 2 times 24 by 4. 6. 24 by 4. 6 is the final answer. Very good. Super. Next. A train takes 12 minutes to cover a distance of, find the speed of the train meter per second. Very good. Speed is equal to distance by time taken. 12. Right. మీటర్ మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నా, ఇంటూ 60 రాసుకొని. ఓకే, కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నా, 1000. రైట్. ఓకే, కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేశాను, మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేశా. వెరీ గుడ్. ఇది వచ్చేసి 3 times 4, 3 times 4, 250 times. వెరీ గుడ్. 250 by 9. 9 2 times 18. వెరీ గుడ్. అన్ని 2తోనే స్టార్ట్ అవుతున్నాయి. సూపర్. 18 అయిపోతే రిమైనింగ్ 5 + 2 7 70. 9 7 times 63. 27 7 by 9. 27 7 by 9 meter per second. 29 7 7 by 9 meter per second. Option C is the correct answer for this question. Very good. Next question. A boat goes 126 kilometers in downstream and travel back 81 kilometers in a total time of, find the speed of a stream. Very good. డౌన్ స్ట్రీమ్లో 126 కిలోమీటర్స్ వెళ్తుంది అంటే టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 126 బై స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్లో m + s అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ m వాల్యూ 15. 15 + s ప్లస్ 81 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో. ఈసారి డౌన్ స్ట్రీమ్లో కమ్ బ్యాక్ అంటే అప్ స్ట్రీమ్లో వస్తున్నట్టు. రైట్. సో 15 - s. This is given as total 15 hours. Okay. So 15లో నుంచి ఒక నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే అది 81 మల్టిపుల్ అవ్వాలి. 15కి అదే నెంబర్ని యాడ్ చేస్తే రైట్. ఇక్కడ ఉన్న వాటిల్లో 15 + 2 17. 15 - 2 విచ్ ఈజ్ 13. 13 టేబుల్లో 81 రాదు. రైట్. 15 + 4 19. 19 టేబుల్లో 126 వస్తుందా? ఛాన్స్ లేదు. రైట్. 20 టేబుల్లో 126 రాదు. అలాగే 21 టేబుల్ ఎస్. ఇంకా మిగిలింది ఒకటే ఆప్షన్ 126 బై ఆప్షన్ వెరిఫై చేస్తున్నా. ఎస్ వాల్యూ ఇక్కడ నుంచి 21 ప్లస్ రైట్ 126 బై 21 అంటే 6 9 9 టైమ్స్ టోటల్ 15. ఎస్ 15 సెట్ అయింది. Stream speed is 6 kmph. Stream speed is 6 kmph. Right. Very good. Very good. Next question. Find the volume of the right circular cone having diameter and height. Already first question lo kuda cone volume gurinche maatladukunnam, which is 1/3 pi r square h. Pi value 22/7. అక్కడ పై లేదు కాబట్టి రిక్వైర్డ్ వాల్యూమ్ ఈజ్
22/7 1/3 pi r square. Diameter 14 అంటే రేడియస్ 7 7 into 7 height 3 7373 22 7 times 154 centimeter cube 154 centimeter cube. Option C is the correct answer for this question. Super. Next question. A 120-liter mixture contains 40% milk, and how much water should be added to the mixture such that milk constitutes 25%? Very good. Milk lo water add చేస్తున్నారు. 40% milk ఉంది. ఫస్ట్ వాటర్ యాడ్ చేస్తున్నారు అంటే వాటర్లో మిల్క్ కంటెంట్ 0% ఉంటుంది. రైట్. వాటర్ ప్యూర్ వాటర్ తీసుకుంటే అందులో ఒక్క చుక్క కూడా మిల్క్ ఉండదు, విచ్ ఈస్ 0%. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఓవరాల్గా 25% రావాలట. వెరీ గుడ్. డిఫరెన్స్ ఈజ్ 25, డిఫరెన్స్ ఈజ్ 15. రేషియో ఈజ్ 5:3. 5 parts is given as 120 liters. So 3 parts would be 5, 24 times 24, 3 times 72. 72 liters is my final answer for this question. Okay. Option C is the correct answer. Super. Very good. Next question. There are 3 distinct numbers. A is equal to A plus B is equal to C minus B is equal to. Find the average of. A value చెప్తున్నారు. A value 150. A plus B 450 అవుతుంది అంటే B value must be 300. C value should be, C is equal to 60 plus B 360. A average మాట్లాడమంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ మాట్లాడదాం. 300 300 600 700 8 10. 8 10. Required average is 8 10 divided by 3, which is 27. 270. Option A is the correct answer for this question. Super. సో ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకో ప్రాక్టీస్ సెషన్తో మీ ముందుకు వస్తాను. రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.